రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. వసంత నవరాత్రులు వచ్చేసాయి. అద్భుతమైనటువంటి రామనవమి పర్వదినం ఈ 17వ తేదీ రాబోతోంది. ప్రతి సంవత్సరం జరిగే రామనవమి కంటే ఈ సంవత్సరం జరిగేటువంటి రామ కళ్యాణం చాలా విశేషంగా జరగాలి. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకం ఉందండి. మీ అందరికీ తెలుసు ఆ ప్రత్యేకత ఏంటో. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద స్వరూపుడు మా రామచంద్రుడు, రామభద్రుడు తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని 560 సంవత్సరాల నుంచి హిందువులంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం మొన్న జనవరిలో సాకారమైపోయింది. కాబట్టి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా కళ్యాణం చెయ్యాలి మీరందరూ కూడా. ఈ సంవత్సరం వాడవాడల్లో వీధి వీధుల్లో హనుమాన్ చాలీసా పారాయణాలు పెట్టండి. రామనవమి కంటే ముందు ఒక రోజు, ఎప్పుడో 16వ తేదీ, రామనవమి కంటే ముందు రోజున మీరు, ఎందుకంటే బుధవారం నాడు రామనవమి అయితే మంగళవారం నాడు ప్రతి చోట కూడా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాలు ఏర్పాటు చేయండి. ఈసారి రామ కళ్యాణంలో కూడా హనుమత్ ధ్వజాలు పెట్టండి. ఆ ధ్వజానికి పూజ చేసి రామనవమి రోజున ఆ జెండా తీసుకొని మీ ఇంటి మీద పెట్టండి. ప్రతి చోట ఊరేగింపులు తివ్వండి. 15, 16, 17 సోమ మంగళ బుధవారాలు ఈ 3 రోజులు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామజపాన్ని ఒక 10,000 సార్లు చేయండి. కళ్యాణంలో పాల్గొనండి. మీ గ్రహచారం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. ఇంకొక మాట చెబుతున్నాను వినండి. ఈ సంవత్సరం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ప్రతి చోట ఈ సంవత్సరం విలక్షణంగా సీతారామ కళ్యాణాలు చెయ్యాలి. అందరూ భోజనాలు పెట్టండి. ఎందుకంటే అయోధ్యలో రాముడు వచ్చిన తరువాత వచ్చిన శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి ఒక శక్తి ఉంది. ఈ శ్రీరామనవమికి మన పరిపాలకుడు రామచంద్రమూర్తి బాలరాముడిగా అయోధ్యలో ఉంటున్నాడు. ప్రతి చోట అయోధ్య బాలరాముడి యొక్క ఫ్లెక్సీలు పెట్టండి, చిత్రాలు ప్రదర్శించండి, సంప్రదాయ దుస్తులు ధరించండి, కళ్యాణాలు వీక్షించండి. ప్రతి చోట శ్రీరామ నవమి రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా పండితులను పిలిపించుకొని చక్కగా రామాయణం గురించి చెప్పించుకోండి. కాబట్టి ఈసారి జరిగేటువంటి ఈ శ్రీరామ నవమికి నేను చెప్పిన ఈ పనులు చెయ్యండి. తప్పకుండా మీ కుటుంబంలో మార్పు కలుగుతుంది, రామానుగ్రహం కలుగుతుంది. ఇది ఒక అదృష్టం, ఇది ఒక యోగం. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కల ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్న గడకట్టి భేరికాడండ డండ డండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి.
ఆహా, భద్రాచలంలో కూడా రామచంద్రుడి యొక్క కళ్యాణం జరగాలి అని కోరుకుంటున్నాను. వేరే వేరే పేర్లతో కళ్యాణాలు జరపద్దు. ఆయన రామచంద్రుడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కాబట్టి ప్రార్థన చేస్తూ భద్రాచల శ్రీరామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందండి. ఈ సంవత్సరం ప్రతి చోట సీతారామ కళ్యాణాలను అద్భుతంగా జరిపించండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలి. అలాగే శ్రీరామనవమి రోజున అందరూ కూడా రాముడిని కోరుకోండి. ఏమని కోరుకోవాలి? ఈ దేశానికి అద్భుతమైనటువంటి పరిపాలన జరిగేట్టుగా రామరాజ్యాన్ని స్థాపింపచేసి హిందూ ధర్మాన్ని అద్భుతంగా మనందరికీ అందించేటువంటి పరిపాలకులే రావాలి. అద్భుతమైన మెజారిటీతో హిందూ ధర్మాన్ని బలపరిచేవారే రాజు కావాలి అని మీరందరూ కూడా దేశక్షేమం కోసం ప్రార్థన చెయ్యండి. దేశాన్ని ప్రేమించండి. మనం బాగుండాలి అని కోరుకోవడం మంచిదే, కానీ మనం బాగుండాలి అని కోరుకోవటం కంటే కూడా ముఖ్యంగా దేశం బాగుండాలి అని కోరుకోవటం చాలా మంచిది. కాబట్టి ఈ శ్రీరామ నవమి రోజున లోకములన్నీ బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ దేశానికి అద్భుతమైనటువంటి మెజార్టీని పొంది రామభక్తిని స్థాపించేటువంటి సుస్థిర ప్రభుత్వం అనేటువంటిది ఈ సంవత్సరం ఏర్పడాలి అని రాముణ్ణి కోరుకోండి. అందరూ కోరుకుంటే సిద్ధిస్తుంది. మనమందరం బాగుండాలి, దేశం బాగుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.